రైట్ వెల్కమ్ బ్యాక్. బట్టి విక్రమార్క చాలా చిత్తశుద్ధిగా తాము సర్వే చేశాము, అసెంబ్లీలో తీర్మానం చేశాము, గవర్నర్కి పంపాము, రాష్ట్రపతికి పంపాము. కానీ బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీల వల్ల అది హైకోర్టులో ఈరోజు ఇలాంటి పరిస్థితి ఎదురైంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఒక పార్టీ మరొక పార్టీని బ్లేమ్ గేమ్ అనేది ఒకటి జరుగుతుంది. అసలు ఏం జరిగింది ఇందులో? బీజేపీ పాత్ర ఏంటి, కాంగ్రెస్ పాత్ర ఏంటి, లేదంటే బీఆర్ఎస్ పాత్ర ఏంటి? ఈరోజు హైకోర్టు ఇలాంటి నిర్ణయం G09 స్టే చేయడం, స్థానిక ఎన్నికలు ఆగిపోవడం, దీనికి కారకులు ఎవరు? ఇదే అంశంపై చర్చిద్దాం. మాతో పాటు ఆర్ కృష్ణయ్య గారు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ ఉద్యమ నాయకుడు కూడా వారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఆర్ కృష్ణయ్య గారు, అందరి హైకోర్టు G09 పై స్టే ఇవ్వడం, లోకల్ బాడీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చి నామినేషన్లు దాఖలవుతుంటే ఆగిపోవడం, 42% రిజర్వేషన్ల పెంపుకు బ్రేక్ పడడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఈరోజు అందరి రియాక్షన్లు కూడా మనం చూసాం. దీన్ని ఎలా చూడాలి? ఇది బీసీలకు షాక్ అనుకోవాలా, లేదంటే ప్రభుత్వానికి షాక్ అనుకోవాలా? దీనికి కారకులు ఎవరు? మీపై బీజేపీపై విమర్శ వస్తుంది. ఇప్పుడు బీజేపీ వల్లే, అంటే రాష్ట్రపతి ఆ బిల్లుకు ఆమోదం తెలుపకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని ఏం చెప్తారు దీనికి? అంటే ఇది రాజకీయ కోణంలో చూసే అంశం కాదు. ఒక పార్టీ మీద ఒకరు బ్లేమ్ చేసుకుంటా అది చేసేది కాదు. ఇప్పుడు మనము ఇది జియో ఇష్యూ చేసినాక కోర్టులో ఈరోజు 4వ రోజు చర్చకు రావడం. గతంలో 2 సార్లు వచ్చింది చర్చకు, కోర్టులో పిటిషన్ దాఖలు చేసినాక. నిన్న కూడా వచ్చింది. వచ్చినప్పుడు కోర్టు ఏం చెప్పింది? పిటిషనరు స్టే అడిగారు. స్టే ఇవ్వడానికి కోర్టు ఒప్పుకోలేదు. నిన్న కూడా ఒప్పుకోలేదు. షెడ్యూల్ ప్రకటించిన రోజు ఒప్పుకోలేదు. ఈరోజు సడన్గా మాట మార్చుకొని స్టే ఇవ్వడం లోపల ఏం మతలబ్ ఉందనేది రాష్ట్ర ప్రజలందరూ చాలా తీవ్ర ఆందోళన చేయాలి. అరే నిన్నటి వరకు కోర్టు స్టే ఇవ్వలేదు, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకముందే ఇవ్వలేదు, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే ఇవ్వడం వెనుక ఉన్న కుట్ర ఏంటిది అనేది అందరినీ వేధిస్తున్నటువంటి ప్రశ్న. రెండవది ఇక్కడ గమనించాలా మీరు, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక ఎక్కడ కూడా స్టే ఇచ్చినటువంటి గతంలో ఒక్క మహారాష్ట్ర తప్ప ఎక్కడ కూడా దాఖలాలు లేవు. గతం లోపల మన రాష్ట్రంలో కూడా 2014-13 ఆ ప్రాంతంలో 34 నుంచి తగ్గించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చినాక కేసులు వేశారు చాలామంది. అప్పుడు మేము కూడా పోయినాం. అప్పుడు ప్రభుత్వం ఏం వాదించింది? మేము ఎన్నికల నోటిఫికేషన్కి అంతా షెడ్యూల్ ప్రకటించడం ప్రాసెస్ ఉంది, ఈ స్టేజ్లో ఎన్నికలు ఆపలేము, కాబట్టి దశ 34 కంటిన్యూ కావాలని కోరితే కోర్టు పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన, ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక ఎన్నికల ప్రక్రియను ఆపడానికి వీల్లేదు. రెండవది, ఇక్కడ రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పులు, చట్టబద్ధత, ఈ మూడింటిని కూడా మనం పరిశీలించవలసిన అవసరం ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(d)(6) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం ఉన్నది. ఈ విషయం నేను మొదటి నుంచి చెప్తున్నా. అదే పద్ధతిలో ప్రభుత్వం కూడా స్పందించింది. ఇక రెండవ విషయం, అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించారు. ఇక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కులగణన చేశారు, కులగణన లెక్కలున్నాయి, సమర్పించారు. అదేవిధంగా 50% సీలింగ్ దాని మీద కూడా అడ్వకేట్ బ్రహ్మాండంగా మాట్లాడారు నిన్న ఈరోజు కూడా. ఏంటిదంటే విద్యా ఉద్యోగాలకే క్యాప్, 50% క్యాప్. రాజకీయ రిజర్వేషన్లకి ఎందుకు క్యాపు? ఇక్కడ ఏమైనా మెరిట్ ఉందా? ఇక్కడ ఏమైనా MBBS సీటా, లేకపోతే మెడికల్ సీటా, రీసెర్చ్ సీటా, లేకపోతే IAS IPS దాని లేక మెరిట్ చూసి ప్రతిభ చూడాలన్నా? కాబట్టి రాజకీయ రిజర్వేషన్లకు క్యాప్ వద్దు, మెరిట్ లేదు. ఇది సేవా దృక్పథంతో చేసే పని. అన్ని సంతకం పెట్టిన వాళ్ళు కూడా చీఫ్ మినిస్టర్ రైట్. గతం లోపల సంతకం పెట్టిన వాళ్ళు మన తొలి అసెంబ్లీ లోపల 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇట్లా చదువుకు, మెరిట్కు రాజకీయ రిజర్వేషన్లకు సంబంధం లేదు, జనాభా ప్రకారం ఇవ్వాలనేటటువంటిది బలమైన వాదన. కాబట్టి దాని మీద కూడా కోర్టులో వాదించడానికి బలంగా వాదించాం. అసలు ఈ కేసు మెరిట్లు ఉన్నాయి, అన్నీ బలమైన హేతుబద్ధమైన కారణాలు ఉన్నాయి. నిన్నటిదాకా మీరే చూసిర్రు, ప్రజలు చూసిర్రు, కోర్టు వాదనని వినిపించుకున్నారు. ఈ కేసు బలంగా ఉంది, కోర్టు స్టే ఇవ్వడానికి, ఎన్నికల ప్రక్రియ ఆపాలని అందరు కోరితే కూడా కోర్టు నిరాకరించింది. సడన్గా ఈరోజు కోర్టు మనసు మార్చుకొని 4 వారాలు వాయిదా వేయడం వెనుక ఏ కారణాలు ఉన్నాయో ఇంకా దానికి కొద్దిగా లోతుగా వెళ్ళాల్సిన అవసరం ఉంది.
రెండవది కోర్టులు, హయ్యర్ జ్యుడిషియరీ ప్రతి సందర్భం లోపల బీసీలు అంటే ఒక చులకన భావమైంది. ఏంటిదంటే బీసీ రిజర్వేషన్లు అంటే మొదలే అందరు చెప్తున్నారు, బీసీ రిజర్వేషన్ అంటే కోర్టు స్టే ఇస్తే కొట్టేస్తాడు. అట్లాంటి భావన ప్రజల లోపలికి వచ్చేది. దీనిలో ఎలాంటి హేతుబద్ధత కానీ బలమైనటువంటి గ్రౌండ్స్ ఉండగా కూడా ఈ రిజర్వేషన్ అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గం. దీనికి తప్పనిసరి ఈసారి దీన్ని అంతు చూస్తాం. ఎందుకంటే సుప్రీంకోర్టు దాకా కూడా పోయి దీన్ని వదిలిపెట్టేది లేదు. బలమైన సరే ప్రక్రియ లోపల కొన్ని లోపాలు ఉండొచ్చు, అదేవిధంగా ఒక్కొక్కరు అవలంబించిన విధానంలో కొన్ని లోపాలు ఉండొచ్చు, దానికి సూచనలు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ కొంతవరకు కొన్ని ప్రక్రియలు బాగానే పాటించింది. అయితే వాళ్ళకి ఇంకో సూచన కూడా ఇస్తున్నాను నేను. మీరు ఇక్కడ జనాభా లెక్కలు తీసారు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసారు, అదేవిధంగా అన్ని ప్రక్రియలు పాటించారు. పార్లమెంటు లోపల ఇండియా కూటమికి 240 మంది ఎంపీలు ఉన్నారు. ఆ ఇండియా కూటమి వాళ్ళు బీహార్ ఎన్నికలకు సంబంధించినప్పుడు నెల రోజులు వాయిదాలు వేశారు, పార్లమెంటు నడవనీయలేరు. మరి ఒక్క బీసీ విషయం లోపల, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇండియా కూటమి అందరినీ కూడగట్టి ఓ 2 రోజులు మీరు పార్లమెంటు చేస్తే అది దేశవ్యాప్తమైన చర్చ జరుగుతుండే, తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుండే, రిజల్ట్ ఉంటుండే. మీరు బీజేపీ ప్రభుత్వం మీద అనడం లోపల ఎలాంటి ఔచిత్యం లేదు. ఎందుకంటే ఎన్నికల వాగ్దానం ఎవరిచ్చిర్రు? మీరు ఇచ్చిండ్రు, మీరు అమలు చేయాలనేది ఎవరికైనా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా, నేనైనా పార్టీలైనా ఒత్తిడి ఎవరు తెస్తే వాళ్ళకే సక్సెస్ అవుతుంది. ఇంకా మరింత ఒత్తిడియా మరింత ముందుకు దూసుకుపోవలసినటువంటి బాగుంటుందని నేను సూచిస్తున్నాను. రైట్ ఆర్కృష్ణ గారు, ఒక్కసారి ఆర్కృష్ణ గారు ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. ఏంటి ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఏం సూచన చేస్తారు? లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కూడా కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతున్నాయి, గ్రామ స్థాయిలో పంచాయతీల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు ఎవరు లేకపోవడం వల్ల పాలన కుంటుపడిందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు 42% రిజర్వేషన్ సాధించేందుకు మీరు ప్రభుత్వానికి ఏం సూచన చేస్తారు? కేంద్రంపై మీరు బీజేపీలోనే ఉన్నారు కాబట్టి ఏమైనా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారా? కేంద్ర ప్రభుత్వము నేషనల్ పాలసీ తీసుకుంటారు, అది ఒక భాగం. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర స్థాయిలో జనాభా లెక్కలు కులగణన చేస్తున్నారు. ప్రధానమంత్రిని అమిత్ షాని మేము కలిసినప్పుడు వాళ్ళు గౌరవనీయులైనటువంటి వాళ్ళ హోదాలో వాళ్ళు చెప్పారు, జనాభా లెక్కలు రాని బీసీలకు ఏమేమి ఇవ్వాలనో మనం అవన్నీ ఆలోచించి చేద్దాం పర్మనెంట్గా అని చెప్పి మాటిచ్చారు. ఇక్కడ చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది, రాష్ట్రపతి కావాలి, గవర్నర్ ముద్ర కావాలని. గతంలో నేను 1980 లోపల ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి పెద్ద ఉద్యమం చేశాం. అప్పుడు ఏ అసెంబ్లీలో బిల్లు పాస్ కాలే రిజర్వేషన్లకు, ఖాళీ ఒక ఆర్డర్ జీవో తీస్తే ఇంప్లిమెంట్ అయింది. కోర్టుకు కొందరు పోతే కొట్టేశారు, కోర్టు ఎవరైతే వేసిరో వాళ్ళని తిట్టేలా కొట్టారు. గవర్నమెంట్కి ఆ పవర్ ఉంది, ప్రజలకు మేలు చేసేటప్పుడు వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసేటప్పుడు దానికి ప్రతిదీ అసెంబ్లీకి పోకుండా అనేక జీవోలు, అనేక స్కీమ్లను మేమే పోరాడి పెట్టించినటువంటి చరిత్ర ఉంది. అదే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పాం. అసలు నిన్న మొన్నటిదాకా కూడా హైకోర్టు ఏమన్నది, మీకు స్టే అడిగిన అందరూ, ఈ స్టేజ్లో మేము స్టే ఇవ్వము, ఎలక్షన్ కంటిన్యూ కావండి అని చెప్పారు. ఈరోజు సడన్గా ఎందుకు ఈ విధంగా డ్రైవర్ తీసుకున్నారు? కాబట్టి తప్పనిసరి రాజకీయ ప్రేరేపితమైనటువంటి తీర్పులు, రాజకీయ బ్యాకింగ్ తోటి తీర్పు వస్తున్నాయి. ఇది మానుకొని అన్ని పార్టీలు కూడా, నా టార్గెట్ ఏంటిది, బీసీలకు పార్టీ 2 కావాలి. అందుకు ఏ పార్టీని బ్లేమ్ చేసేది లేదు. అందరినీ మద్దతు తీసుకొని 42 సాధించాలి. దానికోసం పోరాటము, ఒకవైపు న్యాయ పోరాటం, ఒకవైపు ప్రజా పోరాటం చేస్తాం. అది ఖచ్చితంగా సాధించే వరకు. అంటే ఏం చెప్తారు ఫైనల్గా? అది 42% వచ్చాకే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టారంటారా? ఖచ్చితంగా 42 ఇచ్చినాకనే లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలి. రైట్. అది ఎందుకంటే అవసరం. ఇప్పుడు ప్రజలకు నోటికాడు, ఈ పోరాటము అన్యాయంపై పోరాటం కాదు, అవమానంపై పోరాటం, ఆత్మగౌరవంపై పోరాటం. అన్యాయం జరిగితే బీసీలు సర్దుకున్నారు. 76 ఏళ్ళు అన్యాయం జరుగుతూనే ఉన్నది, సర్దుకున్నారు. ఈరోజు అన్యాయంతో పాటు అవమానం జరిగింది, నోటికాడి ముద్ద లాక్కున్నారు. దీని మీద తెలంగాణ బిడ్డలు, బీసీ బిడ్డలు పౌరుషానికి మారుపేరు,
తిరగబడతారు, ఇచ్చే వరకు వదిలిపెట్టరని చెప్పి రైట్ హెచ్చరిస్తున్నారు.